మనోహర్ గారు రాజకీయ ప్రయోజనాల కోసం గారు ఎంత దురుద్దేశం అండి ఇది. మనోహర్ గారు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా మనోహర్ గారు ఓకే సరే మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు రాజకీయ పార్టీలో ఉన్నారు, మేము ఉన్నామా? ఎందుకు లేరు? మీరు మొత్తం ఆవిష్కరించారు పార్టీని, మీరు లేరంటే ఎట్లా నమ్ముతారు? ఓకే ఓకే శేషి గారు ఒక్క నిమిషం శేషి గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తారు. మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు దత్తాత్రేయ గారు బీసీల బిల్లులకు బీసీలు కడుపు కొట్టకండి. మనోహర్ గారు మనోహర్ గారు మీకేం తెలుసు? ఓకే ఓకే మనోహర్ గారు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా మీరు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మాటిచ్చారు. అంటే అది ఎట్లా చేస్తారు ఏం చేస్తారని మీ ఇష్టం. కాకపోతే దీంట్లో బీఆర్ఎస్ బీజేపీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏం చెప్తారు? ఒక్కటండి, ఇది అసలు ఈ ఆలోచన ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని సంవత్సరాల తరబడి బీసీ సంఘాలు నడుపుతున్న వాళ్ళకు కూడా రాలేదు. గుర్తుపెట్టుకోండి. మాకు ఎంతగా రాజ్యాధికారం కావాలన్నా కానీ ఒక రాహుల్ గాంధీ గారే చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు. అయినా వీళ్ళలో చలనం లేదు. ఆ రోజు ఎవడు మాట్లాడలేదు మాకు. కానీ తీరా ప్రభుత్వం చట్టబద్ధంగా చాలా జాగ్రత్తగా శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత విద్యా ఉద్యోగాల్లో 2 బిల్లులు, విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థ రిజర్వేషన్ 2 బిల్లులు ఆమోదించినప్పుడు అన్ని పార్టీలు ఆమోదించారు. సంతోషం, బానే ఉంది. ఆమోదించడానికైతే ఆమోదించారు. ఆమోదించిన తర్వాత ఇక రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బీసీల నోటి కాడ ముద్దలు ఆక్కోవాలనే ప్రయత్నం. అయితే ఆ బిల్లు ఏం చేయాల్సిన బాధ్యత ఏంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నిజంగానే మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్లయితే ఈ పార్టీకల్లా అసలు ఇంత వివాదం ఇంత ఉండేదే, కోర్టు దాకా మెట్లు ఎక్కాల్సిన అవసరమే లేదు. అయినా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళం మేము. ఇలా బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్లకు కారణం అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రీయ విద్యా సంస్థలు 27% రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటిదాకా ఐఐటి ఐఎంలో రిజర్వేషన్ లేవు. 2006లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ అమలు చేశారు. ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. లంబాడీలను, బీసీలుగా ఉన్న లంబాడీలను వాళ్ళ పరిస్థితులు చూసి ఎస్టీ జాబితాలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గిరిజనులు, ఆదివాసీలు, దళితుల్ని రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టి రక్షణ కల్పించేది కాంగ్రెస్ పార్టీ. అది ఇన్ని చేసిన వాళ్ళం మేము. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి దగ్గర పంపిస్తే ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండే రాష్ట్రపతి ఒక బలహీన వర్గాలకు చెందిన బిల్లును అసలు దాన్ని తిప్పి పంపడం గాని లేకుంటే దాని మీద తిరస్కరించడం గాని ఏది చేయకుండా ఆ విధంగా నిలుపుదల చేయటం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచన చేయండి. దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది. అసలు కులగండే చేయం, మేము జనగణన మాత్రమే చేస్తామన్న బీజేపీ పార్టీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి దెబ్బకు దిగొచ్చేసి ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క శక్తి తెలుసుకొని మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామని వచ్చిందా రాలేదా? ఇవాళ వీళ్ళ పార్టీ అందరినీ చూసి బీజేపీ ఒక ఆట ఆడుతుంది. ఇలా బీఆర్ఎస్ దానికి రాజకీయ ప్రయోజనాలు, చిన్న చితక జమ్మయ్య జక్కాయలు పుట్టుకొచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా బీసీల గురించి కొట్లాడలేదు. వాళ్ళు అసలు బీసీల గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఈ విధంగా చట్టబద్ధంగా రిజర్వేషన్ అని పోరాటం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కొట్లాడినాడు. ఇలా బీసీల గుండెల్లో రాహుల్ గాంధీ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా నా హైకోర్టులో చూస్తే ఆ భావోద్వేగాలు చూస్తే మనకు అర్థమైపోదు. అరే నోటికాడ బుక్క లాక్కుంటారా, ముద్ద లాక్కుంటారా అని చెప్పేసి. కాబట్టి ఒక విషయంలో 2 బిల్లులు ఆ విధంగా తొక్కి పెట్టారు. 6 నెలల టైం అయిపోయింది. మీరు బీసీలకు న్యాయం చేయాలని మీరు చూస్తున్నారు. కాకపోతే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడు అంటే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని ప్రశ్న ఇక్కడ. సిడబ్ల్యూసీలో పెట్టాము. అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని ప్రశ్న ఇక్కడ. అయ్యా రాహుల్ గాంధీ కాదండి, సిడబ్ల్యూసీ అంటే అత్యున్నతమైన నిర్ణాయక సంస్థ. గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ అన్నాడు ఇది దేశవ్యాప్తంగా కాబోతుంది, తెలంగాణ ఆదర్శం కాబోతుంది. ఇలా కర్ణాటకలో జరుగుతుంది, తెలంగాణ ఆదర్శం మోడల్ గా కర్ణాటకలో జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు 100 మంది ఎంపీలు సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరికి కూడా అవగాహన కల్పించినాం. రేపు జరగబోయేది అదే. నేను చెప్తాను కదా, కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వటం కోసం మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. మా లోపాలు ఏమీ లేవు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్ 342, 343 డి, టి తర్వాత ఓ కూడా, ఎందుకంటే ఒకవేళ కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి. 243 ఓ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ పెట్టిన తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుకునే విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకో. రాజ్యాంగంలో ఉన్నటువంటి
అంశాలన్నిటినీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే పెద్ద పెద్ద న్యాయ నిపుణులతో అందరం కలిసి కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. సరే ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, Yeah. ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది నిలుపుదల చేశారని చెప్పి ఈ విధంగా మేలు చేద్దామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కి ఓ ఆమోదం తెలిపారు, బాగానే ఉంది. బయటకు వచ్చి ఎట్లా నవ్వుతున్నారంటే వీళ్ళంతా కూడా ఇలా బీఆర్ఎస్ బీజేపీలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్న 82% రిజర్వేషన్ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఆ మద్దతు ఇచ్చారు కదా బీజేపీ బీఆర్ఎస్ బయటకు వచ్చి ఏమంటున్నారు, అపశకనం మాట్లాడతాం. ముందే కోర్టు తీర్పు కాలం ముందే ఇది కాదు ఇది పోదు. అరే తమిళనాడును ఆదర్శంగా తీసుకుని జయలలితని ఏఐడిఎంకే పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు అధికారంలో ఎక్కడుందండి మీ ఆదర్శం? టీఎంకే అన్ని కలిసేసి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఇలా వాళ్ళ రిజర్వేషన్లు సాధించుకున్నారు. ఆ విధంగా సాధించుకోవాలని చెప్పేసి ఇలా బీజేపీ నాయకులు ఆ ఈటల రాజేందర్ ఒక రకంగా మాట్లాడతారు, రామచంద్రరావు ఇంకొక మాట మాట్లాడతారు. కాబట్టి మేమేమంటే కుట్రలు ఉన్నాయి, వీళ్ళు బయటికి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైంది అన్ని రిజర్వేషన్లు ఈ దేశంలో మేమే ఇచ్చినాం. ఈ 42% రిజర్వేషన్లు వచ్చిందా కూడా మా ప్రయత్నాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం తిప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉత్తగా గట్టి మీద కూర్చొని ఎన్నో రాళ్ళు వేస్తారు, దానివల్ల ప్రయోజనం. ఒక్క మాట చివరగా గుర్తుపెట్టుకోండి, జీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా పురాణాల్లో ఋషులు తపస్సు చేస్తుంటే రాక్షసులు వచ్చి తపోభగ్నం చేస్తారు. అట్లే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్లు బీసీలకు న్యాయం చేయడం కోసం తపస్సు చేస్తుంటే ఎంతో మంది రాక్షసులు వికృత శాస్త్రాలతో ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాయి. ఇది 100% నిజం. అయినప్పటికీ బీసీల యొక్క ఆత్మస్థైర్యం చెదిరిపోకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎట్లిచ్చినామో ఆఖరికి వర్గీకరణ కూడా మనమే చేస్తే ముందు సుప్రీంకోర్టు తీర్పట్లో వస్తే. కాబట్టి బీసీల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే ఈ రాజకీయాల కోసం బీసీ రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ చట్టబద్ధ కోరుతున్నారు.